సలాం. మీ అందరికీ తెలుసు, పోయిన 5 ఏళ్లలో దాదాపు 7 ఏళ్ల కింద మొదలుపెట్టి మధ్యలో ఆగిపోయిన తర్వాత మధ్యలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి డబుల్ బెడ్రూమ్ ఇవన్నీ కూడా కట్టేయడం జరిగింది. వాటిలో కొన్ని మౌలిక వసతులు అంటే నీళ్లు కావచ్చు, కరెంటు కావచ్చు, సెప్టిక్ ట్యాంకులు కాక పూర్తి స్థాయిలో అందరికీ ఇవ్వని పరిస్థితి వచ్చింది. మరి ఈ సందర్భంలో మరి ఇదే కాకుండా ఇంకా జగిత్యాల పట్టణంలో కానీ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఉండే. మీరందరూ కూడా దయతోటి నన్ను గెలిపించారు. ఇక్కడ కూడా మనం వెనక్కి వేయకుండా అప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడ్డప్పుడు గెలిపించింది. మనం అనుకోకుండా ఆ ప్రభుత్వం పోవడం, మరి ఇప్పుడున్న పరిస్థితులలో కొత్త నాయకత్వం, ఎందుకంటే అప్పుడు కట్టినాయి కాబట్టి వాటికి అన్ని పనులు చేయాలి. దాదాపు 70 నుంచి 80 కోట్ల వరకు అవసరం ఉన్నది. మరి ఆ సందర్భంలో ఈ 6 నెలలు కూడా నేను వేచి చూసిన. ఈ 6 నెలల్లో ఏం పని కూడా జరగలేదు. అటువంటిప్పుడు ముఖ్యమంత్రి గారికి వచ్చినప్పుడు కలిసి పనిచేద్దాం, మీరు కూడా మాతో కలిసి పనిచేయని చెప్పుకోలేదు. इसके साथ काम करो बोल के बोले. मैं सीएम साहब को मिले तो మరి ఆ సందర్భంలో నిన్న అనుకోకుండా చాలా మంది కొంత పెద్దలు కూడా చెప్పడంతో టీఆర్ఎస్ పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవ్వడం జరిగింది. అదంతా మీరు కూడా చూసారు. రేవంత్ రెడ్డి గారి నేతృత్వం నిన్న కలవడం జరిగింది. మరి ఈ సందర్భంలో మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారిని గెలవడం జరిగింది. మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కొందరు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, కానీ నేను అభివృద్ధి కోసమే ఆ పార్టీలో వెళ్ళినా. मैं तरक्की के लिए ही कांग्रेस पे साथ जा रहा हूँ, లీడర్ కని గయా हूँ, सीएम साहब కని నిమిత్తం కని. మరి అందుకోసం మీ అందరూ కూడా కోరేది ఏంటంటే, మరి మీ అందరూ కూడా మేము కలిసినాము, ఇంకా మీ అందరి సలహాలు కూడా తీసుకుంటాం. మీ అందరి సహకారం కూడా ఉండాలి. ఎందుకంటే కొందరు కావాలని నేను పోయినందుకు రకరకాలుగా అంటున్నారు. నేను సీఎం గారు కలిసినందుకు, సీఎం గారు కలవడంలో వేరే ఉద్దేశం ఏం లేదు, ప్రత్యేకమైన విషయం. నేను మన జగిత్యాల ప్రాంత అభివృద్ధి నేను అడిగింది ఒక్కటే. నాకు పర్సనల్ ఏం పెద్ద అవసరం కూడా లేవు. ఈ విషయం మీకు చెప్తున్నా. మరి మీరు కూడా దయచేసి మన వాడకట్లలో ఎవరైనా ఈ అదనంగా వేరే పార్టీ వాళ్ళు కావచ్చు, మన పార్టీలో అంతకుముందు ఉన్న వాళ్ళు ఏంటంటే గిట్టని వాళ్ళు, నచ్చని వాళ్ళు రకరకాలుగా మాట్లాడితే సందర్భంలో మీరందరూ నాకు అండగా ఉండాలని చెప్పి మీ అందరూ కూడా వేడుకుంటున్నాం. తప్పకుండా మీ అందరికీ ఆ ఇళ్లలో మంచిగా చేసి ఇచ్చే ప్రయత్నంలో పూర్తిగా చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మీ సబ్కు సలాం. అందరికీ నమస్కారం.